నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండెను. నా కాలు చాలినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. అందరూ మళ్ళా చెప్పండి ఆ మాట. మీకు ఏమైనా ఈ మాట చెప్తూ ఉండగా ఏమైనా అనిపిస్తుందా? మీకు ఏమన్నా గుర్తుకొస్తుందయ్యా మీకు మీ జీవితంలో? చెప్పండి ఒకసారి, చెప్పించమ్మా. చెప్పండి. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల అనండి. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనములో నివసించుండును. ఉండేను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ప్రార్థించారు. దేవా, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా. నువ్వు నాకు సహాయం చేసేకపోతే నేను ఎక్కడుండేవాడిని దేవా? నేను ఏమైపోయేవాడిని? ఈ దినమున నా బిడ్డలు, నా కుమార్తె కుమారుడు, వారి భవిష్యత్తు, వారి నా మనస్సంతానము, ఇవన్నీ సంఘము, ఈ బిడ్డలను నేను చూసి ఉండేవాడిని కాదు కదా నాయన. నువ్వు నాకు సహాయం చేయబట్టి నేను బ్రతుకున్నాను ప్రభువా. నా జీవితంలో ఎన్నో గుర్తొస్తుంది నాయన. నువ్వు సహాయం చేసినందున, నువ్వు మాట్లాడినందున, నువ్వు బ్రతికించినందున, నువ్వు ఆదరించినందున దేవా కన్నీటితో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. నా హృదయము కృతజ్ఞతతో పొంగుతూ ఉన్నది నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నీ మాట వింటాము, నీ ప్రేమకు భద్రమవుతాము, నీకు లోబడి బ్రతుకుతామని నా బిడ్డల పక్షంగా, నా పక్షంగా, సంఘం పక్షంగా మాటిస్తున్నాను నాయన. నా ప్రాణము మౌనంగా తండ్రి ఎక్కడికి వెళ్ళేదో తెలియని స్థితిలో గొప్ప ఉండాల్సిన నాకు, నా బిడ్డలకు, నా సహోదరులకు జీవితాన్ని ఇచ్చావు. నా కాలు జారినని నేను అనుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి. ఇక అయిపోయింది అనుకున్నా. నేను పాపంలో పడిపోయాను అనుకున్నా. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకున్నా ప్రభా. కానీ నీ కృప నన్ను ఎంత బలపరిచి నిలబెట్టిందయ్యా. నీకు స్తోత్రాలు. ఈ మాటలు వివరించడానికి నా శక్తి చాలదు, నా అనుభవం చాలు ప్రభా. మీరు మాట్లాడితే మేము బలపడతారు. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నేను ఏమైపోయేవాడినా? మీరు ఏమైపోయేవారు మీకు గుర్తొస్తుందండి. దేవుడు మీకు సహాయం చేయకపోతే జీవితంలో ఎన్ని పరిస్థితులు, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, తట్టుకోలేని ఆటుపోట్లు. ఒక కండిషన్లో అయితే నేను పిచ్చోడి అయిపోయాను. నా మైండ్ పోయింది. నన్ను కన్న తల్లి ఘోరంగా ఏడ్చింది. లేక 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 కని వయసుకు వచ్చి కాని చేతి కాకరకు వచ్చిన ఏడువాడు వెంటైపోయేవేట్రా, నేను పథకాల చావాలా అని ఘోరంగా ఏడ్చి 3 నెలలు ఏడ్చింది నా తల్లి నా కోసం. మౌనంగా ఎంతలోనండి కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు, కుటుంబానికి ఆధారమైన ఎవరిని పెట్టుకుని గర్తించిపోతూ ఉన్నారు. ఏమైపోవాలా కుటుంబం? నన్ను నిన్నే బతికించాడు దేవుడు. ఎందుకున్నాం మనం? ఇంకా వాళ్ళు ఎందుకు పోయారు, మనం ఎందుకున్నాం? మన విశేషం ఏమిటి? ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించాడు? ఇది తలుసుకున్నప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు వచ్చినాయండి. ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. ఎందుకు బ్రతికించావు ప్రభు అంటే చాలా కారణాలు. నాతో ఆయనకి పని ఉంటుంది, నాతో ఆయనకి పని ఉంటుంది, నీతో కూడా ఆయనకి పని ఉంటుంది. అందుకే ఆయన బ్రతికించాడు. ఒక సంఘటనను నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎస్తేరు రాణి, అహష్వేరోషు రాణిగా 127 సంస్థానాలను ఏలేటువంటి మహారాణి స్థానానికి రావడానికి దేవుడు ఏం చేశాడంటే వస్తీని పక్కకి తీశాడు. వస్తీ అనేటువంటి రాణి 187 దినాలు అంటే 6 నెలల 7 రోజులు 2 విందులు ఏర్పాటు చేశాడు అహష్వేరోషు. ఒకటి 6 నెలలు విందు చేశాడు, తన మహిమ ప్రభావాలు చూపించాలని. తర్వాత 7 రోజులు విందు చేశాడు ఆ షూషను కోటలో. ఆయన తోటలో అద్భుతమైన విందులు
చేసి ఎవరికి ఏమి కావాలన్నా, తినాలన్నా, తాగాలన్నా వెండి బంగారం పళ్ళ్యాలతో జలతాలు తెరల మధ్య పెట్టాడు. ఇది చాలదు, నా ఘనత ఇంకా చాటుకోవాలని వస్తీని నిర్మించడానికి ఆయన నపుంసకులు పంపించినప్పుడు ఆమె కూడా స్త్రీలకు విందు చేసుకుంటూ నేను రాను అని చెప్పింది. నేను రాను అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు జనం, అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత ఘనత, ఎంత మహిమ, ఎన్ని 6 నెలల అంటే 187 రోజులు చేసిన ప్రయాసంతో ఒక మాట్లాడుకుంది. ఇంటూ ఆయన పిల్లలని ఆయన మాట పెట్టలేదనే మాట చాలా ఆశ్చర్యం చేసింది. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే వస్తీని తొలగించి ఆమె స్థాపన వీరొక కన్యకు సిద్ధపరచమన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రతి వ్యక్తి పక్షంగా దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. నేను బ్రతకడానికి, నువ్వు బ్రతకడానికి ఒక ప్రణాళిక ఉంటుంది. దాని అనాది సంకల్పం అంటారు. ఇప్పుడు ఎస్తేరు రాణి కావాలి, అది ఆయన సంకల్పం, అది ఆయన ప్రణాళిక. 2 తల్లిదండ్రులు చచ్చిపోయారు. అన్నయ్య పచ్చ చేయలేదు. మొద్దికైకి బాబాయి కూతురిని ఇస్తే బాబాయి కూతురు చెల్లెలో ఉంది. కూతురుగా దత్తత తీసుకొని పెంచుకోవడం ప్రారంభించాడు. దిక్కు లేనిది పాపం, ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు. ఆఖరికి ఆ పెద్దనాన్న కొడుకు అయినటువంటి మొద్దికై తను తీసుకున్నాడు. ఏదో జాలితో పెంచుతా ఉన్నాడు. ఒక టైం వచ్చేసిందని అంతే. ఆమెను చూశాడు. దేవునికి దయ కలిగింది, రాజుకి దయ కలిగింది. దేవునికి మన మీద దయ కలిగితే రాజులకు మన మీద దయ కలిగింది. దేవునికి నీ బిడ్డల మీద దయ కలిగితే ఉద్యోగాలు ఇచ్చేటువంటి, ఇంటర్వ్యూ చేసేటువంటి స్టాఫ్ నీ బిడ్డ మీద దయ కలుగుతుంది. దేవుడికి మీ కుటుంబం మీద దయ కలిగితే నీ బిడ్డల వివాహాలు, ఉద్యోగాలు, భవిష్యత్తులు ఇచ్చే వారికి దయ కలుగుతుంది. మొదట దేవుడికి నీ మీద దయ కలగాలి. ఇలా దయ కలగాలంటే దేవుడి యొక్క ప్రణాళికలో ఆ క్రమంలో మనం ఇవ్వడాలి. ఇది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నారు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నాను, వినండి. సంసోనుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఫిలిష్తీయుల బారి నుంచి ఇజ్రాయేల్ని రక్షించడానికి ఎన్నుకున్నాడు. నాజీరు చేశాడు, సింహబలం ఇచ్చాడు, ఆత్మతో నింపాడు. అవునా? నింపాడు కదా. ఎందుకు? దేవుడి ప్రణాళిక ఏంటి? సంసోను ఫిలిష్తీయులను జయించి ఇజ్రాయేలుని కాపాడాలి. సంసోను ఏం చేశాడు? దేవుని క్రమంలో నుంచి తప్పుకున్నాడు. పట్టుకోవాలి దీని మాట. దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఫిలిష్తీయులను ఓడించి నా జనాంగాన్ని కాపాడాలి, ఆయన సంకల్పం. సంసోను ఏంటి? దెలీలా అందానికి ఆకర్షించబడి ఆమె నటనకు, వేషాలకు లోబడి ఆ వేశ్యకు బానిసైపోయి దేవుని క్రమంలోంచి పక్కకు వచ్చేసాడు. నాశనం అయిపోయాడు. నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా కాలు జారినని నేను అనుకోనగా యెహోవా కృప నన్ను బలపరచెను అంటున్నాడు భక్తుడు. ఎన్నోసార్లు మన కాలు జారుతాయి. ఆయన కృప నన్ను మళ్ళీ తీసుకొని వచ్చి ఆయన యొక్క సంకల్పంలో ఇవ్వడుచాలి. ఆయన సంకల్పంలో ఇవ్వడుచాలి. నేను ఇక్కడికి రావడానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఈ సేవ చేయడానికి నేను ఇవ్వడం కూడా నేను తప్పు చేసి పక్కకి వెళ్ళిపోతే నేను నాశనం అయిపోతాను, నేను నరకంలోనికి వెళ్ళిపోతాను, దేవుడి ప్రణాళిక తప్పుకున్న వాడిని అయిపోతాను. నేను సౌలుని ఇజ్రాయేలీయుల మీద రాజుగా దేవుడే చేశాడు. సౌలే తనంతలో తానే దేవుని మాట దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు నీ పట్ల నీవు నేను బ్రతికుందామంటే దేవుని సంకల్పం ఉంది నీ విషయంలో, నా విషయంలో. ఆయన క్రమంలో ఇవ్వడానికి కొంత సమయం ఇస్తాడు ఆయన మనకి. ఆయన క్రమంలో ఇవిడి బ్రతుకుతున్నామా లేదనేది నువ్వు నేను ఆలోచించుకోవాలి. అర్థమైతే ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లించాలి. ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మనమందరం బ్రతికుందాం. ఇంకా ఏమంటే నాకు అవసరం లేదంటే దేవుడు తీసుకెళ్తాడు. పెద్ద విశేషం ఏం కాదండి. మనం చచ్చిపోవడం అనేది పెద్ద విశేషం కాదు. ఇక్కడ భక్తుడు చెప్పేది ఏంటంటే, యెహోవా సహాయం చేసి ఉండాలి ఎడల నా ప్రాణం ఎప్పుడో శీఘ్రముగా మౌనములోనికి వెళ్ళి ఉండును అంటున్నాడు. మనకి సహాయం చేయబట్టే మనం ఈ
లేకపోతే మనము ఏమయ్యేవాళ్ళని మౌనములోనికి వెళ్ళి ఉండవలసిందే. ఇంకోటి ఏంటంటే నా కాలు జారినని నేను అనుకునగా అంటున్నాడు భక్తుడు. ఎప్పుడన్నా అనిపించిందా కాలు జారేవని, నోరు జారేవని, చూపు జారిందని, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నానని ఎప్పుడైనా అనిపించిందా? ఇలా అనిపించకపోతే నువ్వు విశ్వాసంగా, నీ గుండె, నీ హృదయము వాత వేయబడిన మనస్సాక్షితో నింపబడి ఉన్నదని అర్థం. నా కాలు జారిందని నేను అనుకున్నాగా ఆయన కృప నన్ను బలపరిచింది. పిల్లరా, రాత్రి మీతో చెప్పాను. నేను ఏం చెప్పానంటే అమూల్యమైన విశ్వాసం అని చెప్పాను. మీతో గుర్తుందా? మీకు గుర్తుందా? 1 పేతురు 2వ పేతురు పత్రిక 1వ వచనము 2వ వచనము 3వ వచనము దాకా చెప్పాను. మీ విశ్వాసము, నీకు ఉండవలసిన విశ్వాసము, దేవుడు నీకు ఇచ్చే విశ్వాసం. 2 రకాల విశ్వాసం. ఒకటి, దేవుడు నేను నమ్మాను. ఎలా నమ్మాను? ఎంత నమ్మాను? 100%లో 50% అన్నా నేను నమ్మాను దేవుడిని. 50% కొంచెం అనుమానాలు ఉన్నా తగ్గిపోయినా సగమన్నా నేను దేవుడు నమ్మితే ఆయన సగాన్ని చిక్కులు చేస్తాడు. అది నేను చెప్పండి. నువ్వు దేవుడిని నమ్మినటువంటి నీ విశ్వాసం యొక్క పర్సెంటేజ్ ఎంత? నువ్వు దేవుడిని నమ్మితే, నువ్వు విశ్వాసం అయితే, ఆ విశ్వాసం 10% నమ్మేవాడిని 90% ఇంకా నువ్వు నమ్మాలి. దేవుడు జాగ్రత్తగా వినండి. ఎంత నమ్మే మనము ఆయన దగ్గరికి వస్తే దేవుడు చేస్తాడు. ఒక ఆయన తన భార్యకు బాప్తిజం ఇప్పించాడు నా దగ్గరే. ఆయన తీసుకోబట్టి ఆయన తీసుకోవట్లా. ఏంట్రా చాలాసార్లు పెడుతున్నాడు. అయ్యా ఎందుకు తీసుకుంటే బాగుంది, కానీ ఆయన తీసుకోవట్లేదు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆ భార్య ఏం చేసిందంటే ఆయన్ని వదిలిపెట్టి ఇంకొక ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది. జరిగిన చరిత్ర. ఇంకొక ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన వచ్చి మళ్ళీ నాతో చెబుతున్నాడు, అయ్యా నా భార్య వెళ్ళిపోయింది, కొంచెం మాట్లాడి మళ్ళీ కొంచెం బలపరిచి మళ్ళీ బాప్తిజం ఇచ్చేదానిగా. ఎందుకు ఇప్పించాడు ఆయన బాప్తిజం? ఆయన విశ్వాసం ఏంటి? నా భార్య పక్కకి వెళ్ళకుండా నాకు లోబడి ఉంటుందని బాప్తిజం ఇప్పించాడు ఆయన. చాలా మంది ఇలాగూ తీసుకుంటా ఉంటారు. అది నష్టపడి నీ విశ్వాసం దేవుడిని నిన్ను ఆదరిస్తాడని, దేవుడిని నమ్ముకుంటే ఆయన నీకు ఆయన రాజ్యంలో చేరుస్తాడని, నీకు సహాయకరంగా నీ శాతగాని కార్యాలు ఆయన చేస్తాడని నమ్మాలని. మానవుడికి సాధ్యము కలిగి ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. సాతాను నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కగలడు, ఎక్కడ ఎరగొట్టాలో అక్కడ ఎరగొట్టగలడు. నిన్ను వాడు తొక్కకుండా, నీ సంసారాన్ని గుల్ల చేయకుండా, నీ బిడ్డల పతనం కాకుండా, నీ కుటుంబంలో అశాంతి నిర్మించకుండా ఉండాలి అంటే దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసము బిడ్డలు చెప్పారు మీకు. గొప్ప విశ్వాసం కానాను స్త్రీ. ఎంత గొప్ప విశ్వాసం! శతాధిపతి పేతురు అంటాడు అమూల్యమైన విశ్వాసం అంటాడు. ఎన్నోసార్లు జారిపోయాడు. నీ విశ్వాసము, ఆయన ఇచ్చినటువంటి విశ్వాసము, ఈ 100% అయితే నీకు అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసము నువ్వు అడిగిందల్లా నీకు తీసుకొచ్చిస్తుందండి. ఆ విశ్వాసము మెట్టులోనికి నువ్వు ఎదగాలి. ఎదగాలి అంటే నీ కాలు జారినని నువ్వు అనుకోవాలి. అలా నేను చెప్పండి, నా కాలు జారినని నేను అనుకోనగా. ఒకళ్ళు నన్ను గురించి తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో తెలియదు, నేను ఏం చేసానో నాకు తెలియదు, కానీ తిడుతున్నారు. నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నా కాలు జారుతుంది. నేను ఎండగలను, నేను కూడా తిట్టగలను. నేను తిట్టం కాదు, కొట్టగలను కూడా. నేను కొట్టగలను కూడా. నాకు మనసు వచ్చేస్తుంది. ఏంట్రా అందరూ నిన్నే తిడుతున్నారని నా వైపు చూపిస్తున్నారు.
నా కాలు జారుతుంది అని అనుకోనగా నువ్వు కలగకుండా కూర్చొని వాక్యం చదువుకోవాలి. దేవుని కృప చేయండి. హల్లెలూయా. ఈ కృప నన్ను బలపరిచింది. ఇలాంటి ఎప్పుడైనా బలపరిచింది. నేను మారు మనసు పొందక ముందు వివాహమైన కొత్తలో ఒక స్త్రీతో నాకు సంబంధం ఉండేది. ఆమె నన్ను ఎంతగానో ఒత్తిడి చేసి ప్రేమించింది. నేను బాప్తిజం రక్షించబడిన తర్వాత ఆమెను వదిలేసుకున్నాను. ఒకరోజు మరలా ఆమె వచ్చింది, నా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నా కాలు జారిందా జారదా? జారినంతే. జారడానికి సిద్ధంగా ఉంది. నా భార్య కూడా మాట్లాడటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి నాదిక. ఆమె ఇంట్లోకే వచ్చేసింది. నా భార్య పక్క ఆడో పక్క పడుకుంది. సిగ్గు లేదు, నేను చెప్పేస్తాను నా జీవితంలో జరిగిన సంఘటన. ఏం సిగ్గుపడను. సరే ఆమె దగ్గరికి వెళ్తాను సిద్ధపడ్డా. 12 గంటలైతే చీకటిగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్తా ఉండగా లాగి పెట్టి గుడ్డులు పెడతాను. ఏంటంటే వీడుగా పడ్డా వెనక్కి. అప్పుడు ఆయన గొప్ప ఆయన బాధ నా జ్ఞాపకం వచ్చింది. ఏడ్చాను. ఎందుకు తండ్రి వద్ద నాకు తెలియదంతా. ఆ రోజే నేను అనుభవం చేసుకుంటే ఈ రోజు నేను ఎక్కడుంటానో, మళ్ళీ తాగుడికి, భయంకరమైన పాపాలకి, నాశనకరమైనటువంటి వ్యసనాలకి లోనైపోయి నేను మౌనంలో వెళ్ళిపోయేవాడిని. నా ప్రియమైన బిడ్డ, కన్నీటితో సిగ్గు లేకుండా చెప్తున్నాను. మరి బిడ్డ మీద నీ కాలు జారినట్లు ఎప్పుడైనా అనుకుంటే ఆయన తప్పించిన సంఘటన నీకు గుర్తున్నాయా? నోరు జారేటప్పుడు ఒక్కసారి లోకంలో అంటా ఉంటానండి, వచ్చిపోతే పోయింది కార్యమయ్యా అని అంటారు. ఏమంటారు? బొచ్చు అంటారు. చెప్పరేంద్ర బొచ్చు అంటే ఎన్నోసార్లు కొన్ని బొచ్చు అని ఉంటాయి. అలాంటివి కూడా పట్టుకొని నాకు శోధించేది ఎలా మాట కూడా నమ్మకూడదు. ఒకవేళ బైబిల్లో ఉన్న నీ దృష్టిలో తప్పు కాకపోయినా ఎదుటి వారి దృష్టిలో తప్పు అయినప్పుడు వాళ్ళు నాటికి పట్టుకుంటారు కదా. మాస్టర్ గారు ఏమన్నాడు? బొచ్చు అన్నాడు. మాస్టర్ గారు ఏమన్నాడు? బొచ్చు అన్నాడు. ఇక పట్టుకుంటారు అంతే. నోరు జారినందు కొనగా, కాలు జారినందు కొనగా నీ కృప దానికోసం నేను ఏడవాలి. ఆ మాట కూడా రాకుండా నా నోట కప్పు పెట్టయ్యా. ఎవరికి అభ్యంతరకరంగా మాట్లాడకూడదయ్యా. ఎలా కృప బలపరిచింది? కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను పేతురు పత్రికలోనికి వచ్చేస్తాను. ఆ కాలు జారినందు కొనగా ఈ కృప నన్ను బలపరిచింది. 4వ వచనం, 2వ పేతురు పత్రిక 4వ వచనం చదువు. అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారడినట్లు వాటిని అనుగ్రహించండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించారు. ఒక నిమిషం దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దేవుని స్వభావమందు పరివారమగునట్లు వాటిని అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొంత చెప్పుకున్నాము. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించాడు దేవుడు. మనం ఏమనుగ్రహించాడు? వాగ్దానాలు అనుగ్రహించాడు. ఏమండి, మనం జారిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మనకి ఏంటంటే వాగ్దానమే ఆధారం. ఒక విశ్వాసికి వాగ్దానం ఆధారం.
హల్లెలూయా. హల్లెలూయా. నేను ఊరేసుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నీ సమస్యలు నేను తీరుస్తాను, నువ్వు నా మాట ఇవ్వని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నేటి వరకు నేను ఇలా బ్రతికుంటానికి, పాపంలో పడకుండా కాపాడడానికి కారణం వాగ్దానం. అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానముల మూలముగా లోకమంతున్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకుని దేవుని స్వభావంలో వారి భాగస్తులు అవుతాం. చాలా బుద్ధిమైన మాట విషయంలో చెప్పేస్తాను, కుదరదు కానీ సాధ్యమైన కొరకు చెప్తాను. దేవుని వాగ్దానాన్ని గుర్తున్నాను. ప్రతి నెల ఆఖరి శనివారం మీకు వాగ్దానాలు ఇస్తాను. ఎన్ని వాగ్దానాలు గుర్తున్నాయి మీకు? వాగ్దానాలు మర్చిపోతే దేవుడిని మర్చిపోతావు, నువ్వు దేవుని బలాన్ని మర్చిపోతావు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతావు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని కళ్ళ ముందు నిలబడతా ఉంటాను. అబ్రహామా నీకు బిడ్డలను ఇస్తారు, ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల్లాగా నీకు ఇస్తాను. ఆ వాగ్దానం అబ్రహాము బ్రతికించింది. ఆ వాగ్దానం 100 ఏళ్ళు ఇచ్చిన దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడని ఆ పరమతో ఆయన విశ్వాసంతో బ్రతికాడు. హల్లెలూయా. దేవుడు అమూల్యమైన వాగ్దానాలు మనకిచ్చాడు. ఆ వాగ్దానాలు నిన్ను విశ్వాసంలో నిలబెట్టాలి. ఆ వాగ్దానాలు ఈ లోకంలో భ్రష్టత్వంలో నుంచి నేను తప్పించాలి. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కనుక నేను పిచ్చి పనులు చేయకూడదు, ఈ లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, వీళ్ళతో నేను సహవాసం చేయకూడదు, వీళ్ళతో నేను గడపకూడదు అని భయం విశ్వాసుకుంటాను. మళ్ళీ చదువుతుంది 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా నేను తప్పించుకొని. అక్కడ దురాశను అనుసరించడం వలన మనుషులకు ఏం ఏర్పడుతుంది? ఏమొస్తుంది? లోకమందున్న భ్రష్టత్వం. భ్రష్టుడు. ఈ మాట చాలా భయంకరమైనది. లోకములో భ్రష్టత్వం ఉన్నది. ఆ భ్రష్టత్వము లోకాన్ని ప్రేమించే వ్యక్తికి చాలా విలువైనది కాకూడదు. అది శరీరాశ కానీ, అది ధనాశ కానీ, అది పేరు ప్రతిష్టలు కానీ, నీవు చూసే కంటికి శ్రేష్టమైనది కాకూడదు. కానీ దేవుని వాగ్దానం గుర్తొచ్చినప్పుడు అది భ్రష్టత్వం అని తెలుస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదు, అర్థం అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీకు అర్థం చేయదు కాక దేవుడు ఆయన మహిమ గుణాతిశయాన్ని బట్టి మన వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలు నీకు గుర్తుంటే ఈ లోకంలోని భ్రష్టత్వంగా కనపడుతుంది, నీకు అమూల్యమైనదిగా కనపడదు. దాన్ని ఆశించాలని నీకు అనిపించదు, దాన్ని అనుభవించాలని నీకు ఆశ అనిపించదు, దాన్ని పోగు చేసుకొని సంపాదించి బాగుపడాలని నీకు అనిపించదు. దేవుని వాగ్దానాలు గుర్తుంటే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు, భూమి యొక్క సమస్త వంశాలు నీ యొక్క ఆశీర్వదించబడతాయి, నీ బిడ్డలకు ఈ దేశాన్ని ఇస్తాను వాగ్దానం. ఆ వాగ్దానము మోరియా పర్వతం మీద తన కొడుకైన ఇస్సాకు ఒక్కడే ఇస్సాకు నరికి కాల్చివేయడానికి నడిపించేది. హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టి కొన్ని వాగ్దానాలను నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒకటి భ్రష్టత్వమును తప్పించే వాగ్దానం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము, బైబిల్ తెరిచి చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. ఈ మాట చూడండి. నీకు విశ్వాసం అమ్మాయి, దేవుడు నీకు అమూల్యం, నీకు ఆయన ఇచ్చే విశ్వాసాన్ని జతపరచాలి. ఆయన ఇచ్చే విశ్వాసం ఏంటి? అగ్నిలో పడినా నా దేవుడు కాపాడుతాడు, సింహాల బోర్లో వేసినా నా దేవుడు కాపాడుతాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు కాపుదలగా ఉంటాడు.
ఉంటాడు. ఇది ఆయన ఇచ్చే విశ్వాసం. నేను నమ్మే విశ్వాసం ఏంటి? కొద్దిది. నా పట్టడో లేదు, ఆదరిస్తాడో లేదు, నా బిడ్డలు చూసుకుంటాడో లేదు, బాధ్యత తీరుస్తాడో లేదు. ఇది నా విశ్వాసం. నా విశ్వాసాన్ని కొంచెం ప్రార్థన ద్వారా బలపరచుకుంటే, సహవాసం ద్వారా బలపరచుకుంటే ఆయన నాకు కొత్త విశ్వాసం ఇస్తాడు. అప్పుడు నా విశ్వాసం అమూల్యమైన విశ్వాసం అయింది. ఆయన అమూల్యమైన విశ్వాసం ఇచ్చేటప్పుడు నా విశ్వాసం లోకం వైపు వెళ్ళిపోతాము, నశించిపోతా ఉన్న విశ్వాసం. ఏమండి? ఎందుకంటే నేను కూర్చున్నటువంటి స్థలము మా చుట్టూ చేరే మనుషులు విశ్వాసులు కాదు. వాళ్ళు ప్రశ్నలు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని ఏమంటారంటే అది సోది మాటల. సోది మాటలంటే సోదమ్మ సోదు అంటే ఒక ఆమె వస్తుంది, టకం అనుకుంటా. ఆమె చెప్తానే ఉంది. నేను చెప్పేదంతా సోది చెబుతున్నా అమ్మ అని తెలుసుకుంటాను. నువ్వు శాఖలో బియ్యం పోయమ్మా, నాకు డబ్బులు పెట్టమ్మా అంటది. ఈ మూల ఒకటి కూర్చుంది, కట్టబెట్టది, నొస్తుంది, చెవులు ఇది కొద్ది చెప్పుతాను. ఆ సోది మాటని నాకు డబ్బులు ఇచ్చి పంపిస్తాను. మనం కూర్చుంటే మనుషులు సోది చెప్పే మనుషులా? మనలను ప్రశ్నత్వంలోని ఈడ్చే మనుషుల మధ్య మనం కూర్చుంటున్నామా, లేదా దేవుని విశ్వాసుల మధ్య మనం కూర్చుంటాం? దాన్ని బట్టి నీ విశ్వాసం అంటారు. హల్లెలూయా. మీరు ఆలోచించాలి. ఎవరి మధ్య నువ్వు ముచ్చట్లు చేస్తున్నావు? ఎవరి మధ్య నువ్వు కలుగుతున్నావు? ఏ మాటలు నువ్వు వింటున్నావు? దాన్ని బట్టి నీ విశ్వాసం చేయాలంటారు. ఆ మాటలు వినేటప్పుడు మన మనసులోకి దెయ్యాలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఈశ్వరి మాట్లాడితే అక్కడ ఈ అమ్మని, ఇక్కడ తల్లిని, అది ఇది అని చెప్తారు కదా, ఏడుకుంటూ ఉంటారు కదా. ఓ మా ఆయన పొద్దులు మొదలు నేను ఏడుకుంటుంటా. ఈ దెయ్యాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఆ దెయ్యాలు చెబుతాయి అన్నమాట. ఈ సోది అంతా కూడా, ఈ సోది చెప్పే మాటలో దెయ్యాలు ఉంటాయి. నేను మీకు సోది చెబుతున్నాను, వాస్తవం చెబుతున్నాను. దెయ్యాలు చేస్తే నాకు భయాలు ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళను. దెయ్యాలతో నేను గడిపాను, దెయ్యాలతో మాట్లాడాను, దెయ్యాలతో పోట్లాడాను. నాకు బాగా ఉంటుంది. దెయ్యాలతో బాగుంది నాకు. కానీ నేను చెప్పను, కానీ మీకు చెప్తున్నాను. మీకు అనుభవం లేకపోవచ్చేమో. మనం వెళ్ళే స్థలాల్లో మనం మాట్లాడేటువంటి మనుషుల్లో ఎన్నో దెయ్యాలు ఉంటాయి. మనం కూర్చునే ప్రదేశాల్లో ఎన్నో దెయ్యాలు ఉంటాయి. ఈ చిన్న బలహీనత ఉన్న దెయ్యాలు చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటే నీ హృదయంలో ఉన్న ఖాళీ ఒక్క హృదయంలో ఎన్ని దెయ్యాలు నివసించవచ్చు? ఎవరైనా చెప్తారండి? ఒక్క హృదయంలో ఎన్ని దెయ్యాలు ఇల్లు కట్టుకోనండి నీ గుండెలో? ఒకటి సరిపోతే అంటే దెయ్యం, ఒక దెయ్యం. కెలాస్టెప్ దేశంలో 6,000 దెయ్యాలు ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు? మన ఒడ్లు ఎన్ని దెయ్యాలు ఉంటున్నాయి ఒక్కొక్కడికే? మామూలుగా అనుకుంటారు, అమ్మో అది ఇల్లుకి వెళ్ళి వెళ్తే వాళ్ళ మీద దెయ్యం ఉందంటారు. ఆ దెయ్యాలన్నీ నీళ్ళగా ఉంటాయి. అది నీకు తెలియదు. 6,000 దెయ్యాలు ఒక ఊళ్ళో ఉంటాయి. ఇంకెక్కువ ఉండొచ్చు కూడా. మన ఒంట్లో ఎన్ని ఉన్నాయో, నువ్వు ముచ్చట చేసే వాళ్ళు అంటే ఎన్ని ఉన్నాయో, నీ వాళ్ళకి అంటే వాళ్ళ దెయ్యాలకు వస్తాయి. సరే, ఇంతకీ నీకు శ్రమలు, శోధనలు, దరిద్రం, నిందలు, బాధలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకోవట్లేదు, అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. నిందలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పరచబడుచున్నది కదా. ఆ పక్కాన్ని కంటే నీ విశ్వాసం అమూల్యమైనది కదా. ఏ విశ్వాసం ఇది? అమూల్యమైన విశ్వాసం నశిస్తుంది ఈ సోది వల్ల, ఈ సోది మాటల వల్ల, ఈ వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన వారితో కాలం గడిపే సమయాల్లో
మాట చెప్పాలనుకున్నా. నా వైపు చూడండి అతను. నేను ఎప్పుడైనా అరుగు మీద కానీ బజార్లో కానీ కూర్చొని 10 మందితో మాట్లాడేట్టుగా చూసారా మీరు? ఈ 16 సంవత్సరాలు ఎవరైనా చూసినట్టు గుర్తుందా మీకు? 10 మందిలో కూర్చొని వాళ్ళు మాట్లాడే మాటల్లో మాట కలిపి వాళ్ళు అదంటే ఇంకొకటని ఇదంటే ఇంకొకటని. ఎందుకంటే నాకు తెలుసు సూర్యుని విలువ. నీ మాటల్లో దోషం అంటారు. ఆ దోషాన్ని బట్టి నీ విశ్వాసం, నీ ఆత్మీయ జీవితం డిక్రీజ్ అయిపోతుంది. నీకు తెలుసా? నువ్వు సంపాదించుకున్న ఆత్మ విలువ, నువ్వు సంపాదించుకున్న ప్రతి జీవితం, నువ్వు సంపాదించుకున్న దేవుని యొక్క శక్తి, నువ్వు గడిపే మనుషుల మధ్య, నువ్వు వినే మాటల మధ్య, నువ్వు చూసే సూపుల మధ్య ఇదంతా కూడా దిగజారిపోతా ఉంటుంది. అప్పుడు దేవుడు శ్రమలను రిలీజ్ చేస్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలో వేసినట్టుగా అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అయ్యా ఇది అయ్యా నా బాధ. నీ విశ్వాసం ఏమైపోతుంది? అమూల్యమైన విశ్వాసము దిగజారిపోతుంది. దేవుడు ఆయన విశ్వాసం ఇచ్చి నిన్ను పరిపూర్ణంగా చేయాలని నేను అనుకుంటున్నాడు. నువ్వు ప్రశ్నకు మాటలు వినడానికి ఇష్టపడుతున్నావు, ప్రశ్నల మధ్య గడపడానికి ఇష్టపడుతున్నావు, దురాశను అనుసరించడానికి ఇష్టపడుతున్నావు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకోవడానికి వాగ్దానం అనేది ముఖ్యం. ఏమిటి ఆ వాక్యం అంటే? ఆ వాగ్దానం ఏంటంటే అమూల్యమైన విశ్వాసము. ఈ విశ్వాసం ఇప్పుడు నశించిపోతుంది కనుక దేవుడు ఏం చేశాడు? శ్రమలను అనుమతించాడు. ఏ రూపంలోనైనా రావచ్చు ఆ శ్రమలు, ఏ రూపంలోనే రావచ్చు. శ్రమలు లేని వారు ఎవరు ఉన్నారు? కుటుంబాల్లో నాకు కూడా శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ కూడాను? ఆ విశ్వాసము అమూల్యంగా మార్చబడటానికి. హల్లెలూయా. కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం. ఈ విశ్వాసము తగ్గిపోతుంది అనుకున్నప్పుడు నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో దేవుడు నీకు శోధన కలుగు చేస్తున్నాడు. ఆ మాట మళ్ళీ చదవాలి. మొదటి చూడండి ఎందుకు వస్తాయి శ్రమలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు నెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. శోధనలో పరీక్షకు నిలిచిందా మీ విశ్వాసం? నిలిచిందా? నా కాలు జారిందని నేను అనుకోనగా నీ కృప నాకు బలపరచు. నీకు శోధన వచ్చింది, ఏంటి దేవుడు ఇంకా ప్రార్థన ఏంటే ఏమైపోయింది? బంగారం నిప్పుల్లో చేస్తే నీరు పోయి అది ఇంకా మెరుగు వచ్చింది. అదే పొట్టు నిప్పుల్లో వేస్తే ఊడైంది. నీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసమా, నిప్పుల్లో నిలిచే విశ్వాసమా, ఊడిదైపోయే విశ్వాసమా? ఊడిదైపోయే విశ్వాసం అయితే విశ్వాసం కాదు. నువ్వు విశ్వాసం అయితే ఒకవేళ కాలు జారితే నీకు శ్రమ వస్తుంది. శ్రమ వచ్చిందని నీకు అర్థమైతే దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకుని ఆ కాలు కడుక్కుంటావు. ఇందాక నేను పాట పాడేది కదా, చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన ప్రేమ, చెడిన పడిన
భ్రష్టుడైపోతున్నాను, నా కాలు జారుతుంది అనుకున్నప్పుడు నా విశ్వాసము బలపడాలంటే, లేకపోతే నేను శ్రమలోనికి వెళ్తాను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకా శ్రమలు ఉన్నాయా? శాపము పనిచేస్తుంది, దరిద్రము పనిచేస్తుంది, పాపము పనిచేస్తుంది. ఈ మూడు మీ జీవితంలో పనిచేస్తా ఉన్నవి. ఒకటి శాపం, రెండు పాపం, మూడు దరిద్రం. ఈ మూడు నీకు వచ్చినవి, నీకు దేవుడు అనుమతించాడంటే నీకు సిలువ కనపడాలి. హల్లెలూయా. ఈ మూడు సిలువలో మాత్రమే దేవుడు కొట్టివేశాడు. చూడండి గలతీ పత్రిక, నేను తొందరపడుతున్నాను మీతో చాలా చెప్పాలని, అయినా చూద్దాం. చూడండి ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. శాస్త్రానుసారమైనటువంటి జీవితం మనకు ఉన్నదా? దినాలు చేయబాకండి అంటారు. మీరు చేయమని ఎప్పుడన్నా అన్నాను నేను? 3 రోజు 5 రోజు ప్రార్థన పెట్టుకొని కాముగా ఉండండి అంటారు. మీరేం చేస్తారు? దినాలు చేస్తారు. అదేమన్నా ఆశీర్వాదమా? అదేమన్నా మేలా? దానివల్ల ఏమన్నా దేవుని ఆత్మ నిన్ను బలపరిచిందా? కొన్ని కీడు కార్యక్రమాలు ఉంటాయి, అవి విశ్వాసం చేయకూడదు, కానీ మీరు చేస్తారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం, శవాన్ని ముట్టుకుంటేనే 7 రోజులు మీరు వేరుగా ఉండాలి. ధర్మశాస్త్రము మనం ఎన్నో అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటాం. మనకేముంటుంది? శాపం ఉంటుంది. ఒకటి పితృపారంపర్యమైన శాపం, ఒకటి రెండు ధర్మశాస్త్ర విధులు ఆచరించకపోవడం వల్ల శాపం. ఈ 2 శాపాలు సిలువలో యేసయ్య నిమిత్తం నా నిమిత్తం కొట్టివేశాడు. ఆ విశ్వాసము ఈ శాపాన్ని కొట్టివేస్తుంది నీకు. రెండవది, నీ పాపాన్ని సిలువలో కొట్టివేశాడు. నువ్వు పాపం చేసినప్పుడు ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడాలంటే నేను పాపము చేశానని నీకు అనిపించాలి. అదే 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాడిని తీర్పు తీర్చువాడు. 19 చదువు. అమూల్యమైన రక్తము చేత, వినండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారాల బట్టి క్షయ వస్తువుల ద్వారా మీరు విమోచించబడలేదు. కానీ మరి దేంతో విమోచించబడ్డాము? అమూల్యమైన రక్తము చేత. ఇంత అమూల్యమైనదంటే నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు నేను విమోచించబడ్డాం. హల్లెలూయా చెప్పండి. నేను మీతో ఏం మాట? అమూల్యమైన, ఇది గుర్తుపెట్టుకోండి, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తం. విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము లోకములో కలిసిపోతే శ్రమలు వస్తాయి, శాపం వస్తుంది. నీకు నీ ఆత్మీయ జీవితంలో పడిపోతా ఉంటావు, ఆత్మను కోల్పోతా ఉంటావు, నువ్వు శ్రమంలోనికి వెళ్ళిపోతావు, శాపములోనికి వెళ్ళిపోతావు. ధర్మశాస్త్ర శాపము, పితృపారంపర్య శాపము. మళ్ళీ నీకు శ్రమలు వచ్చినప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. ఒక సహోదరుడు చెప్పాడు, నేను 2 సంఘాల్లో సేవ చేస్తానయ్యా, ప్రార్థించే మోకరించి ఒక రోజు ఇంటికి వచ్చేసేసి ఇప్పుడు అయిపోయి రాట్లా.
విశ్వాసం ఏమైపోయింది? చెప్పలేదురా, దిగిపోయింది. వృత్తిగా పోలేదు కానీ దిగిపోయింది. విశ్వాసము చల్లారిగా ఉన్నప్పుడు, విశ్వాసము అల్ప విశ్వాసం అయినప్పుడు ఏం చేస్తారంటే మునిగిపోతా ఉంటారు. పేతురు లాగా యేసయ్య చూసినప్పుడు, యేసయ్య నువ్వు నడుస్తున్నావు కదా, నేను కూడా నడిచేయాలి అన్నాడు. రాన్నాడు, వస్తా ఉన్నాడు. వచ్చేవాడు యేసయ్య మీద నుంచి దృష్టి తప్పించి కొద్ది వెనక్కి చూశాడు. ఏమనపడింది? చీకటి అగపడింది. ఇంకేమగపడింది? ఆలగపడింది. ఇంకేమగపడింది? గాలి అగపడింది. ఈ గాలి ఉయ్యమని తోలుతా ఉంటే, ఎలా పైకి ఎగురుతా ఉంటే, ఈ చీకటి పైకి పెడితే యేసయ్యను మర్చిపోయాడు. బాబోయ్ సత్యం అన్నాడు, మరిగిపోతా ఉన్నాడు. నీ జీవితంలో యేసయ్య శిలువ మీద నుంచి నీ దృష్టి తప్పినప్పుడు, యేసయ్య వాక్యం మీద నుంచి నీ మనసు తప్పినప్పుడు, లోకం నిన్ను ఆకర్షిస్తుంది, చీకటి నిన్ను ఆకర్షిస్తుంది, గాలి నిన్ను ఆకర్షిస్తుంది. నువ్వు దిగిపోతా ఉంటావు. అప్పుడు యేసయ్య వచ్చి కేక వేస్తాడయ్యా, చచ్చిపోతున్నాను అన్నాడు పేతురు. దేవుడు అల్ప విశ్వాసి అన్నాడు. ఏమైపోయాడు పేతురు? చెప్పలేదురా, వింటున్నారు మీరు? ఏమైపోయాడు? అల్ప విశ్వాసి అయిపోయాడు. ఎంత విశ్వాసం కాస్త ఎంత విశ్వాసంలోకి వచ్చేసింది. నువ్వు రక్షించబడినప్పుడు ఎంత విశ్వాసం ఉంది. ఇప్పుడు నీ విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసం. ఒక్క దినాన నేను ప్రారంభించగానే కథమని బయటకు తీసుకుని పరిగెత్తిన దినాలు నేను ఎరుగురు. మన సంఘంలో పరిగెత్తా ఉండేవాళ్ళు. వాక్యం చదవడానికి వచ్చిన నిదానంగా ఇలా చూసుకుంటూ వస్తున్నారు. ఏమైపోయింది నీ విశ్వాసం? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం ఎందుకైపోయింది? గాలిని చూస్తున్నారు, చీకటిని చూస్తున్నారు, అలను చూస్తున్నారు. నువ్వు శిలువ వైపు చూస్తే నీ విశ్వాసం పోతుంది. అది శోధనలో ప్రభు సన్నిధి దొరికింది. నాకు జీవించాడు దేవుడు. అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డారని ఎరిగిందిరా. నా కాలు జారిననగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన పేతురు, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై దేవుడకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు. అనగా యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడటానికి ఏర్పరచబడిన. ఈ మాటలు నేను చాలా ధ్యానించానండి. నేను రక్షించబడిన దగ్గర నుంచి ఈ మాటలు ఎక్కువగా ధ్యానించాను. చాలా మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని? జాగ్రత్తగా వినండి. మన కాలు జారుంది, మనుషులు కనుక జారుంది. యెషయా అంటాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్న వాడను నేను నశించానంటాడు. నీ చుట్టూ అపవిత్రమైన గాలి తోలేది, అపవిత్రమైన మాటలే నీ చెవులకి, నీ కంటికి ఉదయం లేచిన దగ్గర నుంచి అపవిత్రమైనవి. అయితే నేను అపవిత్రపరచబడుతున్నానని నీకు అర్థం కావాలి. అది ముఖ్య విశ్వాసం. నా కాలు జారెను అని నీకు అర్థం కావాలి. అప్పుడు ఆయన కృప జ్ఞాపకం రావాలి, నీ వెనకటి స్థితి జ్ఞాపకం రావాలి, ఎక్కడ నుంచి లేపాడో జ్ఞాపకం రావాలి నీకు. ఇప్పుడు చావాల్సింది కదరా. ఇంకా కొంచెం విశ్వాసం ఇచ్చుకున్నావు. అందుకని శ్రమలలో పడతాల యుద్ధం మొత్తానికి బ్రతికించుకున్నాడు. ఈ శ్రమలలో శిలువ దగ్గరికి ఏడ్చి అనుభవంలోకి వస్తే నువ్వు రక్తము ప్రోక్షిస్తాడంట. ఆత్మ వలన విధేయులైనప్పుడు, ఆత్మ గద్దించినప్పుడు విధేయులైనప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుండగా నిజమే నేను ఆ స్థితిలో ఉన్నానయ్యా అని
అని నువ్వు తెలుసుకున్నప్పుడు, నేను జారేనని తెలుసుకున్నప్పుడు ఆయన రక్తము ప్రోక్షించబడటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎప్పటికప్పుడు ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ తగ్గిపోతున్నావో, ఎక్కడ విశ్వాసం చల్లారిపోతున్నా నీకు అర్థం కావాలి. అప్పుడు రెండు మాటలు చెప్పారు. ఒకటి అమూల్యమైన విశ్వాసం. మీ నశించిపోవ సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మీకు మహిమ, మీకు ఘనత కలగటకు కారణం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను పడిపోవడానికి సిద్ధంగా వెళ్ళేదయ్యా, మర్చిపోయానయ్యా, నిన్ను మర్చిపోయాను, శరీరాన్ని ఆశించి వెళ్ళాను ప్రభువా. అయ్యా, నాకు బుద్ధి చెప్పావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. నా బిడ్డ, నిజముగా నువ్వు జయించావు. ఇప్పుడు ఇదిగో బహుమానం అనేటువంటి ఒక రోజు నీకు నాకు వస్తుంది. విశ్వాసంలో జయించేవాట్రా దురాశ నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నప్పుడు దేవుడు శిలువ నిన్ను రక్షించగలిగితా. ఇంకొక మాట మీ ముందు పెడతారు. ఆయన ఒక విశ్వాసికి అమూల్యమైన వాడు అంటాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. 4వ వచనం చదువుకుంటూ 4. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా అమూల్యమును సజీవమునైన రాయి. హల్లెలూయా. అమూల్యము అన్న మాట నాకు చెప్తున్నాను మీకు. ఒకటి, మీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసం అయి ఉండాలి. రెండవది, అమూల్యమైన రక్తము మీ మీద ప్రోక్షించబడటానికి నువ్వు చేసేది తప్పు అని నీకు తెలియాలి. నీ మనస్సాక్షి నిన్ను గద్దించాలి, నీ భక్తి నిన్ను లోపరచాలి, దేవుని యొక్క భయం నిన్ను లోపరచాలి. నేను మాట్లాడే మాట తప్పు కదా, నేను చూసే చూపు తప్పు కదా, నేను చూసే దృశ్యాలు తప్పు కదా, అయ్యో ఇది నన్ను భ్రష్టత్వంలోనికి, నా భవిష్యత్తును నాశనం చేస్తుంది కదా, ఓ ఇది నీకు తెలియాలి. అది తెలిసినప్పుడు నా కాలు జాగ్రత్తగా అనుకున్నప్పుడు అప్పుడు ఏడుస్తావు, ప్రభు నన్ను క్షమించాలి, నేను ఈ చూపు చూడకూడదు, ఈ దృశ్యాలు చూడకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ భ్రష్టత్వం నాకు వద్దయ్యా అని నువ్వు అన్నప్పుడు ఆయన ప్రభు నిన్ను బలపరిచి నువ్వు పొందుకున్న అమూల్యమైన విశ్వాసం, ఆయన ప్రోక్షించిన అమూల్యమైన రక్తం నిన్ను ఆయన బిడ్డగా కడిగింది. అది చెడిన నన్ను కడిగిన నా యేసయ్య ప్రేమ, పడిన నన్ను లేపిన నా యేసయ్య భలే ప్రేమ గలవాడంట ఆయన. ఆయన భలే అమూల్యమైన వాడు. 7వ వచనం చదువు, 2వ అధ్యాయం. ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిలో అదే మూలము కలగాలి ఆయన. చాలు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వాసమైతే ఆయన అమూల్యమైన వాడు. చాలా ఎస్ఐకి చాలా కోట్లు అవసరం లేదు, పేరు ప్రతిష్టలు అవసరం లేదు, సీఎంలు పిఎంలు పదవి అవసరం లేదు, ఉద్యోగాలు ఇంకేం అవసరం లేదు. యేసయ్య ఒక్కడు నీకు దొరికితే నీ జీవితం చాలు. ఎంత పేదవాడివైనా, ఎంత అనారోగ్యం వచ్చిన, లాజరులాగా కుక్కతో పోరాడి రొట్టి ముక్కలు తినే బ్రతుకైనా యేసయ్య ఉంటే పోతారు. అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తం, అమూల్యమైన వాడు, అమూల్యమైన మూలరాయి, సజీవమైన రాయి ఆయన. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ ఆపేస్తే బాగుంటుందేమో. ఆయన అమూల్యమైన వాడు, అమూల్యమైన వాడు. ఇంకొక మాట కొంచెము 4వ వచనం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కొంచెం ముందుకు తీసుకెళ్ళి క్లోజ్ చేస్తారు. అమూల్యమైన, మొదటి నుంచి చదవాలి, అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములు ఆయన మనకి అనుగ్రహించాడు. చదవమ్మా. ఆ హేతువు చేతనే
4వ వచనం. ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యములను ఆ. అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించిన దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాల్గొనట్లు వాటిని అనుగ్రహించను. జాగ్రత్తగా ఈ మాట చెప్పి క్లోజ్ చేస్తాను. 1 తప్పించుకోవటం, 2 పాలిభాగస్తులు అవటం. 1 చెప్పండి. 1 తప్పించుకోవటం, దీనిలో నుంచి భ్రష్టత్వంలో నుంచి తప్పించుకొని, 2వది దేవ స్వభావంలో పాలివారు మారటం. చాలా అమూల్యమైన మాట ఇది. 1 తప్పించుకోవాలి. నీవు తప్పించుకోవాలంటే ఏం కావాలి? ఏం కావాలి? వాగ్దానాలు కావాలి. ఆ మహిమ గుణాతిశయాలను బట్టి మీకు ఆయన అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు ఆయన మీకు అనుగ్రహించాడు. ఒక వాగ్దానం చూపిస్తాను మీకు. లూకాసు సువార్తలో 7వ అధ్యాయంలో అణిచి కుదిలించి దిగజారునట్లుగా ఆయన మీ ఒడిలో కొలుస్తాడు అంటాడు. ఓ దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయం అనుకుంటా. 6వ అధ్యాయం